కోటబొమ్మాళి మండలం అండి. మీరు రైతా? ఒకసారి రైతే మాట్లాడుతున్నారా? నేను దువ్వాడ శ్రీనివాస్ అండి, ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాను. అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితులు దారుణంగా మారుతున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో ఘోర దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. గత 15 రోజులుగా యూరియా అందక పచ్చగా ఉండాల్సిన వరి పంట ఎర్రగా మారిపోతుందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు ఏమి చేస్తూ ఉన్నారని ఆయన నిలదీశారు. రైతులు ఎరువుల కోసం క్యూ కడుతున్నారంటే మంత్రికి తెలియదా అని దువ్వాడ ప్రశ్నించారు. గతంలో జగన్ ప్రభుత్వం రైతులు గడపకే ఎరువులు, భరోసా పథకాలు అందించిందని గుర్తు చేసిన ఆయన ప్రస్తుతం రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే రైతుల పక్షాన గట్టి పోరాటానికి సిద్ధమని స్పష్టం చేసిన దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కోటబొమ్మాళి మండలం అండి. మీరు రైతా? ఒకసారి రైతే మాట్లాడుతున్నారా? నేను దువ్వాడ శ్రీనివాస్ అండి, ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాను. నమస్కారం. ఏంటి మీ ఊర్లో, మీ గ్రామంలో ఉండే రైతులందరికీ ఎరువులు వచ్చాయా సక్రమంగా? యూరియా రైతులకైతే మాత్రం యూరియా అందట్లేదు. మరి ప్రభుత్వం చెప్తుంది, మంత్రి చెప్తున్నారు కావలసినంత యూరియా ఇచ్చేసినాం, ఎవరికి లోటు లేదని చెప్తున్నారు. ఒకవైపు సరే ఈ విషయాన్ని నేను కలెక్టర్ గారికి కూడా గట్టిగా మాట్లాడి దీనిపైన చర్యలు తీసుకోమని చెప్తానండి. అవునండి, అర్థమైంది. మీ గురించి తప్పకుండా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఫైట్ చేస్తాను. ధైర్యంగా ఉండండి. నమస్కారం.